హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో వెజ్ బిర్యానీని ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకుందాం రండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో లైట్గా నెయ్యిని యాడ్ చేసుకుని సో కాజుని అలా అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. సో నేనైతే ఇక్కడ కుక్కర్ని యూజ్ చేయట్లేదు. నాకు అవైలబుల్గా ఉన్న ఒక కడాయిని తీసుకుని పెట్టేసుకున్నాను. సో ఎందులోనైనా సరే ఇలా సింపుల్గా బిర్యానీని టేస్టీగా చేసుకోవచ్చు. సో బ్రౌన్ కలర్ వచ్చిన కాజుని ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలికలు, రాతి పువ్వు, అదేవిధంగా దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు, అదేవిధంగా ఈ బిర్యానీకి సరిపడి జాపత్రి, సాజీరాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నిలువుగా చీరిన 3 అంటే 3 పచ్చిమిరకాయలని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 మినిట్స్ బాగా ఎగనివ్వాలి. సో అలా ఎగిన తర్వాత ఇందులోకి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చంతా పోయేంత వరకు బాగా ఎగనిచ్చి అండ్ ఇప్పుడు లైట్గా ఆనియన్స్, క్యారెట్ అండ్ బీన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా కొంచెం సేపు బాగా ఎగనిచ్చిన తర్వాత 3 అంటే 3 గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకుని ఈ బిర్యానీకి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని అదేవిధంగా ఇందులోకి కొత్తిమీర, పుదీనాను కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ని మరింత పెంచడానికి కొన్ని బఠానీల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన వాటర్ బాగా మరిగేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా హీట్ ఎక్కనివ్వాలి. సో ఆ టైంలోనే మనం బిర్యానీ రైస్ని చూసేద్దాం రండి. సో మేమైతే ఇక్కడ 2 కప్స్ రైస్ని నీట్గా వాష్ చేసుకుని అండ్ వాటర్ వేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నమాట. సో మనం పెట్టిన ఆ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఈ రైస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసేద్దామా, వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2-4 టైమ్స్ బాగా తిప్పి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. సో ఈ లోపల ఈ బిర్యానీకి లుక్ని మార్చేసే ఆనియన్స్ని రెడీ చేద్దామా. సో సన్నగా తరిగిన ఈ ఆనియన్స్ని అలా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ బిర్యానీని ఇప్పుడు డెకరేట్ చేసేద్దామా. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కాజుని ఇందులోకి అలా అలా చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి.